ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా. ఉదయకాలం దేవుని నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మనందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. గుర్తుపెట్టుకోండి, తెలివితో సంపాదించుకునే కూడగట్టినటువంటి ధనం కానీ ఆస్తులు కానీ మన వెంట రావు. మంచితనము, మానవత్వం మాత్రమే మన వెంట వస్తుంది. దీనికి ఉదాహరణగా పరిసయుడును సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిసయుడు మాత్రము, నేను ఇన్ని పెట్టాను ప్రభువా, అన్ని చేశాను, నన్ను ఆశీర్వదించు అని అంటాడు. సుంకరి మాత్రము, నేను నీకు ఏమీ ఇయ్యలేకపోయాను ప్రభువా, నా చేతిలో ఏమీ లేదు, నిశ్చితమైతే నన్ను ఆశీర్వదించు అని సుంకరి అంటాడు. కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరిని ఆశీర్వదించాడు? సుంకరిని మాత్రమే ఆశీర్వదించాడు. అలాగే రాసపుండ్లు కలిగినటువంటి కుక్కలు కూడా ఆయన వాసన నాకుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లాజరు, పెంట కుప్పల మీద ఈగలు, దోమలు, చీడపురుగులు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి లాజర్ను అబ్రహాము కుడిపార్శ్వంన కూర్చుండబెట్టుకున్నాడు. రాజు పడేసినటువంటి రొట్టె ముక్కలను తిని బ్రతికినటువంటి లాజర్ను కూడా దేవుడు లేపాడు. ఎప్పుడు కూడా మనం చిన్న చూపు అస్సలే కావద్దు. అయ్యో నాకు ఈరోజు ఆస్తి లేదు, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడద్దు. మనందరికీ నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. మనం దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలా. ఈ మనుషులను ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, మనల్ని ఛీ అంటారు, మనల్ని తూ అంటారు. ఈ మనుషులు అందం ఉంటేనే ప్రేమిస్తారు, ధనం ఉంటేనే ప్రేమిస్తారు. ఏమి తక్కువ ఉన్నా కూడా మనల్ని ఛీ తూ అని మనల్ని దూరం చేస్తారు. కాబట్టి ఎవరిని కూడా మనం ప్రేమించద్దు. మన చిరునవ్వు ఎప్పుడు మన దేవుని దగ్గర ఉండాలా. మనం ఎప్పుడు దేవునితోనే ఉండాలా. మనము చనిపోయేంత వరకు మన దేవుడు మన పక్షంన ఉన్నాడని నమ్మి మనము దేవునిలో గడిపితే మనకు పరలోక రాజ్యము, మంచి ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా.